పారాలింపిక్స్లో భారత్కు మరో పతకం. మహిళల పి-10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH-1 విభాగంలో రుబీనా ఫ్రాన్సిస్ కాంస్యం కైవసం చేసుకుంది. భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ BMLను సందర్శించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మధ్యతరగతి కోసం ఒక రాత్రిలో 800 నుంచి 1200 కిలోమీటర్లు ప్రయాణించేలా వందే భారత్ స్లీపర్ క్లాస్ తీసుకొస్తున్నామని వందే భారత్ స్లీపర్ ప్రోటో టైప్ రైలును రైల్వే సహాయ మంత్రి వి సోమన్నతో కలిసి బెంగళూరులో ఆవిష్కరించారు. పదవీ కాలం పూర్తవడంతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ IOC చైర్మన్గా MS వైద్య తన బాధ్యతల నుంచి వైదొలిగారు. కోర్టు తీర్పుల్లో వేగం పెరగాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2 రోజుల జిల్లా న్యాయ వ్యవస్థల జాతీయ సదస్సు ముగింపు సందర్భంగా న్యాయ అధికారులకు పిలుపునిచ్చారు. న్యాయవ్యవస్థలో జాతీయ న్యాయ నియామక ప్రక్రియ అవసరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ DY చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. ప్రపంచ బదిరుల షూటింగ్ ఛాంపియన్షిప్లో హైదరాబాద్ షూటర్ ధనుష్ శ్రీకాంత్ ప్రపంచ రికార్డుతో పసిడి పట్టేశాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో అతను ఛాంపియన్గా నిలిచాడు. భారత్కు చెందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ UPI ఏప్రిల్-జూలై నెలలో 81 లక్షల కోట్ల రూపాయలు లావాదేవీలతో అంతర్జాతీయ రికార్డు సృష్టించింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ అక్టోబర్ 5కు మారింది. అక్టోబర్ 1న జరగాల్సిన పోలింగ్ను శతాబ్దాల నుంచి జరుగుతున్న బిష్నైల పండుగ కారణంగా మార్చినట్లు ఎన్నికల సంఘం EC ప్రకటించింది. మూడు వందే భారత్ రైళ్లను వీడియో కాన్ఫరెన్స్ విధానంలో ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ. మధురై, బెంగళూరు, చెన్నై ఎగ్మోర్, నాగర్కోయిల్, మేరట్ సిటీ లఖ్నవూ రైళ్లు. రష్యా నిఘా తిమింగలంగా వార్తల్లోకెక్కిన వ్లాదిమిర్ బెలూన్ తిమింగలం మృతి చెందింది. రష్యా స్పైగా ఇది వార్తల్లోకెక్కింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL కొత్త CMDగా డాక్టర్ DK సునీల్ బాధ్యతలు చేపట్టారు.